వెల్కమ్ టు ఎమిగోస్. సో తెలంగాణ గవర్నమెంట్ ఇటీవల కాలంలో ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేసింది. రాబోయే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ ఎకనామిక్ సర్వేనే ఆధారం. ముఖ్యంగా కరెంట్ డేటా విషయానికి వచ్చేటప్పటికి అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ రాబోయే సంవత్సరానికి మొత్తం జరిగే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తెలంగాణ ఎకనామిక్ సర్వే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ నేపథ్యంలోనే మేము ఈ తెలంగాణ ఎకనామిక్ సర్వేని కొంచెం సాధారణమైన భాషలో, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చింది ఆ పుస్తకం కానీ ఆ డేటా, సో కొంచెం కఠినంగా ఉన్నది, భాష ఇబ్బందిగా ఉంది కాబట్టి అందరికీ అర్థమయ్యే రీతిలో చేసే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేసినాం. ముఖ్యంగా తెలంగాణ ఎకనామిక్ సర్వే అనేసరికి ఎక్కువగా మనకి డేటా ప్రాధాన్యమైన అంశాలు ఎక్కువ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా అసలు ఏం చదవాలి తెలంగాణ ఎకనామిక్ సర్వేలో అనేది పెద్ద విషయంగా ఉంది మనకి. అందుకని మనం ఏం చేస్తామంటే తెలంగాణ ఈ సర్వేకి సంబంధించినంత వరకు, ఆర్థిక సర్వే 2023-24 సంబంధించినంత వరకు మనం ఏం చూడాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని చూడాలి. అంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని జిఎస్డిపి అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. సో ఈ జిఎస్డిపి పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఎట్లా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే ఆదాయాన్ని లెక్కించేటప్పుడు 2 రకాల ధరల్లో తీసుకుంటాం. ఒకటి ప్రస్తుత ధరల్లో తీసుకుంటాం, 2 ఆధార సంవత్సర ధరల్లో తీసుకుంటాం. ముందైతే మనం ప్రస్తుత ధరల్లో తెలంగాణకి సంబంధించిన రాష్ట్ర ఆదాయం ఎట్లా ఉంది, ఆ రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన గత సంవత్సరంతో పోల్చినప్పుడు వృద్ధి రేట్లు ఎట్లా ఉన్నాయి, ఈ రెండు భారతదేశంతో పోల్చి మనం డేటా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు తెలంగాణకు సంబంధించిన తలసరి ఆదాయం ఎట్లా ఉంది, ఈ తలసరి ఆదాయ వృద్ధి రేట్లు ఎట్లా ఉన్నాయి, జిల్లాల వారీగా అధిక తలసరి ఆదాయం, అల్ప తలసరి ఆదాయాలు ఎక్కడ ఉన్నాయనేది విషయాల్ని ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు ఉపాధి మీద చాలా క్లియర్గా డేటా ఇచ్చారు వీళ్ళు. అంటే తెలంగాణకు సంబంధించిన వర్క్ ఫోర్స్ అని, తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అని, తెలంగాణకు సంబంధించిన సర్వేలు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. వీటితో పాటు తెలంగాణ వ్యవసాయ రంగంలో పంటల తీరు, పంటల ఉత్పత్తి, ఉత్పాదకత విషయాలన్నింటినీ మనం ఈ తెలంగాణ ఎకనామిక్ సర్వేలో చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముందు భారతదేశంతో కంపేర్ చేస్తూ తెలంగాణ అనేది అధిక అభివృద్ధిని చూపిస్తుందనడానికి కొన్ని ఉదాహరణలు తీసుకోవాలి. ఇందులో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే తెలంగాణకు సంబంధించి జిఎస్డిపి ఎట్లా ఉంది అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని మనం కనుక చూస్తే 2023-24 సంవత్సరానికి తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర ఆదాయం 14.64 లక్షల కోట్లు ఉందండి. అంటే తెలంగాణకి సంబంధించిన రాష్ట్ర ఆదాయం 14.64 లక్షల కోట్లు ఉంది. సో దీని వృద్ధి రేట్ని గత సంవత్సరంతో పోలిస్తే 11.9% వృద్ధి రేట్ని సాధించింది. వాస్తవంగా కరోనా కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల విషయంలో ఇది మంచి వృద్ధి రేట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇదే పీరియడ్లో అంటే 2023-24 సంవత్సరంలో భారతదేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటు 9.1% ఉంటే తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 11.9%కి వచ్చిందంటే భారతదేశ వృద్ధి రేటుతో పోల్చినప్పుడు ఇది 2.8% అధికంగా ఉందని చెప్పొచ్చు. అంటే చిన్న రాష్ట్రాలలో అధిక వృద్ధి రేటును సాధిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని చెప్పొచ్చు. సో ఇదే కాలంలో అంటే గత సంవత్సరం కనుక చూస్తే, సో 2022-23 కాలానికి తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు 16.4% ఉంది. సో అదే కాలంలో ఇండియాకి సంబంధించిన వృద్ధి రేటు 14.2% ఉంది. అంటే గడిచిన 2 సంవత్సరాల్లో తెలంగాణ వృద్ధి రేటు అనేది ఇండియా వృద్ధి రేటుతో పోల్చినప్పుడు అధికంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఇది మొదటి అంశానికి సంబంధించి. రెండోది జిఎస్డిపిల విషయానికి వచ్చేటప్పటికే భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఎంత వృద్ధి రేట్లు సాధిస్తున్నాయి, సో దానికి సంబంధించినంత వరకు మన వృద్ధి రేటు ఎట్లా ఉందని కనుక చూస్తే భారతదేశంలో అధిక వృద్ధి రేటును సాధిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో ఉందండి. మంచి ప్లేస్ ఇది. సో అధిక వృద్ధి రేటుని సాధిస్తున్న రాష్ట్రాల్లో మొదటిది తమిళనాడు ఉంది 14.2% తోటి, ఉత్తరప్రదేశ్ 12.8%తో ఉంది, తెలంగాణ 3వ స్థానంలో 11.9% ఉందని చెప్పుకోవచ్చు. ఇక రాజస్థాన్ తర్వాత స్థానంలో, ఆ తర్వాత హర్యానా ఉంది. అంటే భారతదేశంతో పోలిస్తే అంటే జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ వృద్ధి రేటు అధికంగా ఉండడమే కాదు జాతీయ స్థాయిలో 3వ స్థానంలో ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ భారతదేశ జీడిపిలో అంటే దేశ జాతీయ ఆదాయంలో
తెలంగాణ ఎంత వాటాని ఇస్తుంది అనేది కనుక చూస్తే, సో 2021-22లో మొత్తం భారతదేశ జీడిపిలో మన రాష్ట్ర ఆదాయం వాటా 4.80% ఉండే. అంటే మొత్తం దేశ ఆదాయంలో తెలంగాణ నుంచి వస్తున్న ఆదాయం 4.80% ఉండే. ఇది క్రమంగా పెరుగుతూ వస్తుంది గతించిన 3 సంవత్సరాలు. సో ఇది 2022-23లో 4.90 ఉంది. ప్రస్తుతానికి ఎకనామిక్ సర్వే ప్రకారం 5%కి వచ్చింది. అంటే తెలంగాణ అనేది జీడిపిలో కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందనే ఈ గణాంకాలు ఎకనామిక్ సర్వేలో తెలియజేస్తుంది. వీటితో పాటు ఇక తెలంగాణకి సంబంధించిన తలసరి ఆదాయం, ఒక ప్రాంతం లేదా ఒక దేశం లేదా ఒక రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయం అనేది ఆ దేశం యొక్క జీవన ప్రమాణాన్ని తెలియజేస్తుంది. ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువ తలసరి ఆదాయం ఉంటుందో ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. విద్య, వైద్యం అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. నిన్న మొన్నటి వరకు తలసరి ఆదాయం అనేది జీవన ప్రమాణానికి సూచికగా ఉంది. ఈవెన్ హెచ్డిఐలో సైతం తలసరి ఆదాయానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. మరి భారతదేశంతో కంపేర్ చేస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఎట్లా ఉంది? వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఎట్లా ఉంది? ఎట్ ది సేమ్ టైం తెలంగాణలో వివిధ జిల్లాల తలసరి ఆదాయాలు ఎట్లున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. 2023-24 ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం 3,47,000 రూపాయలు. ఎగ్జాక్ట్గా నెంబర్ కావాలంటే 3,47,299 రూపాయలు తెలంగాణ తలసరి ఆదాయం అని చెప్పచ్చు. అంటే ఒక తెలంగాణ పౌరుడు సగటున సంపాదిస్తున్న ఆదాయం ఇంతని చెప్పచ్చు. ఇదే పీరియడ్లో ఇండియాలో ఇది కేవలం 1.83 లక్షలు మాత్రమే. అంటే తెలంగాణ అనేది జాతీయ సగటు తలసరి ఆదాయంతో పోల్చినప్పుడు మన ఆదాయం ఎక్కువగా ఉందని చెప్పచ్చు. ఓకేనా? అంటే ఎంత ఎక్కువ ఉంది? భారతదేశ తలసరి ఆదాయానికి తెలంగాణ తలసరి ఆదాయానికి మనం కంపేర్ చేస్తే మనది 3.47 లక్షలు, వాళ్ళది 1.83 లక్షలు అయితే అదనంగా తెలంగాణలో 1.64 లక్షల రూపాయలని తెలంగాణలో అధిక తలసరి ఆదాయాన్ని మనం గమనించవచ్చు. సో ఈ తలసరి ఆదాయ వృద్ధి రేట్లు కనుక చూస్తే మనం తెలంగాణ వ్యాప్తంగా తలసరి ఆదాయ వృద్ధి రేట్లు చూస్తే ప్రస్తుతానికి మనం 3.47 లక్షల తలసరి ఆదాయం ఉంది అనుకున్నాం. సో ఈ 3.4 లక్షల తలసరి ఆదాయం, 47 లక్షల తలసరి ఆదాయం ఉంటే ఇది గత 3 సంవత్సరాల డేటా ఎట్లుందో కంపేర్ చేద్దాం. ఈ 3 సంవత్సరాల విషయానికి వచ్చేటప్పటికి 2021-22లో 2.69 లక్షల రూపాయల తలసరి ఆదాయం, 22-23 వచ్చేటప్పటికి 3.11 లక్షలకు పెరిగింది. అదే ఇప్పుడు ప్రజెంట్ 2023-24లో 3.47 లక్షలకు పెరిగింది. అంటే తెలంగాణలో తలసరి ఆదాయం అనేది గణనీయమైన పెరుగుదలని నమోదు చేస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో జిఎస్టిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దీన్నే మనం ఏమంటాం? జిఎస్విఏ, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటాం. సో ఇందులో వివిధ రంగాల వాటాలు ఎట్లా ఉన్నాయి, అది తెలంగాణకి ఇండియాకి మనం కంపేర్ చేస్తూ చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం. 3 రంగాలు, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగాలు, 3 రంగాలని మనం కంపేర్ చేద్దాం. అది తెలంగాణకి ఇండియాకి కంపేర్ చేస్తే సో మొత్తం మీద తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి 2023-24లో వ్యవసాయ రంగ వాటా జాతీయ రాష్ట్ర ఆదాయంలో 15.8% ఉంది. అదే పీరియడ్లో ఇండియాది 17.6% ఉంది. అంటే జాతీయ ఆదాయంలో ఇండియాలో వ్యవసాయ రంగ వాటాతో పోల్చినప్పుడు తెలంగాణ వాటా స్వల్పంగా తక్కువగా ఉందని డేటా చూపిస్తుంది. రెండోది పారిశ్రామిక రంగం విషయానికి వచ్చేటప్పటికి మొత్తం దేశ ఆదాయంలో పారిశ్రామిక రంగ వాటా 27.6% ఉంటే తెలంగాణ వాటా 18.5% ఉంది. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇండియాతో కంపేర్ చేసినప్పుడు కొంత తెలంగాణలో పారిశ్రామిక రంగం వెనుకబాటుతనానికి ఉన్నట్టుగా మన ఈ డేటా తెలుస్తుంది. అంతే కదా. ఇక సేవా రంగం విషయానికి వచ్చేటప్పటికే అసలు తెలంగాణ ఆధారపడిందే సేవా రంగం కాబట్టి ఇక్కడ గణనీయమైన మార్పుల్ని మనం చూస్తాం. ముఖ్యంగా సో తెలంగాణకు వచ్చేటప్పటికి సేవా రంగ వాటా 65.7% ఉంది. మొత్తం ఆదాయంలో తెలంగాణ జిఎస్డిపిలో సేవా రంగ వాటా 65.7% ఉంటే అదే కాలానికి ఇండియాలో 57.9% ఉంది. అంటే తెలంగాణకి సంబంధించినంత వరకు పారిశ్రామిక రంగంలో
కొంత ఇండియా ఆధిపత్యం కనిపిస్తుంది, తెలంగాణకి సంబంధించినంతవరకు మనకు కొంత వెనుకబాటుతనం కల్పిస్తుంది. సో వీటితో పాటు ఓవరాల్గా ఈ డేటాలన్నీ మనం 2021కి 22, 21, 22, 22, 23, 23, 24 కంపేర్ చేయొచ్చు. అంటే తెలంగాణకి సంబంధించినంత వరకు 21 నుంచి 23 మధ్యలో 18% వ్యవసాయ రంగ వాటా నుంచి మనం 15%కి తగ్గినాం. ఇండియా వచ్చేటప్పటికి 18.9% నుంచి 17.6% తగ్గింది. అంటే ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా క్రమంగా తగ్గుతుంది అంటే అది అభివృద్ధికి సూచికనే. కాబట్టి ఈ రెండు మనకి పాజిటివ్నే ఉన్నాయి. పారిశ్రామిక రంగానికి విషయానికి వచ్చేటప్పటికి సో తెలంగాణది 2020, 21, 22 కాలంలో పారిశ్రామిక రంగ వాటా 19.8 నుంచి 18.8కి 18.5కి తగ్గుతుంది. సో ఈ పీరియడ్లో కొంత పారిశ్రామిక రంగంలో మనకు అనుకున్నంత పెరుగుదల కనిపించలేదు అని చెప్పుకోవాలి. ఇక ఇండియా ఇదే కాలంలో ఇండియాలో కూడా స్లైట్ చేంజెస్ అంటే స్వల్పమైన మార్పులే చూస్తున్నాం. 28.9 నుంచి 27.6%కి చేంజ్ వచ్చింది. సేమ్ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి సేవారంగం విషయానికి వచ్చేటప్పటికి తెలంగాణ 62 నుంచి 64కి 64 నుంచి 65కి గణనీయమైన పెరుగుదల నమోదు చేసింది 3 సంవత్సరాల్లో సేవారంగం విషయంలో. ఇక అదే కాలంలో ఇండియా సేవారంగం విషయానికి వచ్చేటప్పటికే 52.2 నుంచి 54.2కి 54.9కి వచ్చింది. అంటే మనకి ఓవరాల్గా చూస్తే ఇండియాతో కంపేర్ చేసినప్పుడు తెలంగాణ సేవారంగం గణనీయమైన పెరుగుదల నమోదు చేస్తుంది. మరి మనం ఇంకా ఎక్కడ స్ట్రెంగ్త్ అవ్వాలంటే పారిశ్రామిక రంగం విషయంలో తెలంగాణలో మార్పులు అవసరమైతేనని మన ఎకనామిక్ సర్వే తెలియజేస్తుంది. నెక్స్ట్ జిఎస్డిపికి సంబంధించి ఈ 3 రంగాలు ఎంత వృద్ధి రేటు నమోదు చేసుకుంటున్నాయి, గ్రోత్ రేట్ అంటామని. సో ఒక రంగం అభివృద్ధి చెందింది, దానిలో మార్పులు తెలుసుకోవడం కోసం ఒక మంచి సూచిక వృద్ధి రేట్లు. ఈ వృద్ధి రేట్లు అనేవి కనుక మనం చూస్తే వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల్లో ఇండియాకి తెలంగాణ కంపేర్ చేస్తూ మనం వృద్ధి రేట్లు చూడబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ చూద్దాం 2021, 22 నుంచి 2023, 24 వ్యవసాయ రంగం విషయానికి వచ్చేటప్పటికి 2021, 22లో తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 6%, 22, 23లో 9.7%, 23, 24లో 4%. అంటే అనుకున్నంతగా వృద్ధి రేటుని ఈ కాలంలో మనం నమోదు చేసుకోలేకపోయినాం. ఓకేనా, అనుకున్నంత వృద్ధి రేటుని ఈ పీరియడ్లో మనం నమోదు చేసుకోలేకపోయినాం. సో ఇదే ఇండియా కనుక చూస్తే మీరు ఇండియాలో 2021, 22లో మనం 6% ఉంటే వాళ్ళు వ్యవసాయ రంగంలో 10.6%కి వచ్చింది ఓవరాల్ ఇండియా వైడ్గా. 22, 23లో మనం 9.7 ఉంటే 9.4, కొంచెం మనం అప్పర్ హ్యాండ్ కనిపిస్తున్నాం. ఇక 23, 24లో ఓవరాల్గా భారతదేశ వ్యాప్తంగా వచ్చిన అనేక రకాల అంటే ఋతుపవనాలు లేట్ అవ్వడం లాంటి సంఘటనల వల్ల ఇట్లాంటి పరిస్థితుల్లో కొంత వ్యవసాయ వృద్ధి రేటు తక్కువ నమోదైన సందర్భాలు చూస్తున్నాం. అంటే వ్యవసాయ రంగం విషయానికి వచ్చేటప్పటికే 23, 24 సంవత్సరంలో భారతదేశంతో మనం సమానంగా ఉన్నట్టు చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పారిశ్రామిక రంగానికి విషయానికి వచ్చేటప్పటికి పారిశ్రామిక రంగంలో వృద్ధి రేటు విషయానికి వస్తే 2021, 22లో తెలంగాణ 14.6, 22, 23లో 10.6, 22, 23లో 10.1 ఉంది. అంటే ఈ 2 సంవత్సరాల్లో అయితే మనకి కొంచెం తగ్గుదల చూపిస్తుంది. అంటే పారిశ్రామిక వృద్ధి రేట్లు గడిచిన 2 సంవత్సరాలుగా కొంత స్వల్పంగా తగ్గుదల చూపిస్తుంది. ఇండియాలో అయితే గణనీయమైన తగ్గుదల చూపిస్తుందండి. 21.2% వృద్ధి రేటు ఉన్న పారిశ్రామిక రంగం వెంటనే 22, 23కి 9.1కి, 23, 24కి 7.9%కి తగ్గినాయి. అంటే ఓవరాల్గా అయితే 2023, 24లో మనం కంపేర్ చేస్తే తెలంగాణ పారిశ్రామిక వృద్ధి రేట్ అనేది ఇండియా వృద్ధి రేటుతో పోల్చుకున్నప్పుడు కొంత మంచి కండిషన్లోనే కనిపిస్తుంది. ఇక సేవారంగ వృద్ధి రేట్ల విషయంలో డౌట్ లేదు, సేవారంగ వృద్ధి రేటు కానీ సేవారంగ వాటా కానీ ఎప్పుడు తెలంగాణ సగటు ఇండియాతో కంపేర్ చేసినప్పుడు అద్భుతంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి 2021, 22లో తెలంగాణ సేవారంగ వృద్ధి రేటు 24.2%, 24.2%. ఇండియాది 18% సేవారంగం విషయంలో. ఇక్కడ 19.8%, ఇది 18.3%. సో ఈ సంవత్సరంలో 2023, 24 సంవత్సరానికి వచ్చేటప్పటికి మనకేం కనిపిస్తుంది, తెలంగాణ సేవారంగ వృద్ధి రేటు 14.6 ఉంటే
ఇది ఇండియా వృద్ధి రేటు 9.5 ఉన్నట్టుగా మనం ఈ డేటా తెలియజేస్తాం. అంటే వృద్ధి రేట్ల విషయంలో సైతం భారతదేశంతో పోల్చుకున్నప్పుడు సేవారంగ వృద్ధి రేట్లు అనేవి బాగా అద్భుతంగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఇవి వృద్ధి రేట్ల విషయంలో. నెక్స్ట్, తెలంగాణలో ఉన్న జిల్లాల వారీగా అంటే దేశ ఆదాయాన్ని జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. రాష్ట్ర ఆదాయాన్ని జిఎస్డిపి అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. జిల్లా ఆదాయాన్ని జీడిడిపి అంటాం, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం మనం. ఓకేనా? సో తెలంగాణ ఉన్న 33 జిల్లాలని మనం కంపేర్ చేస్తే దేశంలో ఉన్న అంటే దేశ సగటుతో పోల్చుకున్నప్పుడు తెలంగాణలో 16 జిల్లాలు దేశ జీడిడిపితో పోల్చినప్పుడు ఎక్కువగా మనం అధికంగా వృద్ధి రేటుని నమోదు చేసుకున్నాం, అధికంగా తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నామండి. అంటే తెలంగాణ 33 జిల్లాల్లో పై 16 జిల్లాలు భారతదేశ జీడిడిపి సగటుతో పోల్చినప్పుడు అధిక తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. సో 2022-23 ప్రకారం తెలంగాణలో అధికంగా జీడిడిపిని కలిగిన జిల్లాలు కనుక మనం చూస్తే జీడిడిపి జిల్లాల్లో మొదటిది రంగారెడ్డి, 2 హైదరాబాద్, 3 మేడ్చల్, 4 సంగారెడ్డి, 5 నల్గొండ. మన గ్రూప్ 1లో కూడా ఇట్లాంటి ఆర్డర్లు క్వశ్చన్లు అడుగుతానండి, కొంచెం చూసుకోండి. ఎకనామిక్ సర్వే ప్రకారం తెలంగాణలో అధిక ఆదాయాన్ని లేదా అధిక జీడిడిపిని, అధిక స్థూల జిల్లా దేశీయోత్పత్తిని కలిగిన జిల్లాల్లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాలు ఉన్నాయండి ఇక్కడ. సో దీంతో పాటు నెక్స్ట్ మరి తక్కువగా ఉన్న జిల్లాలు కనుక చూస్తే సహజంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాల్లో అధిక ఆదాయం, చిన్న జిల్లాలు పారిశ్రామిక అభివృద్ధి లేని జిల్లాలో తక్కువ ఆదాయం ఉంటుంది. ఇది కొంచెం డేటాను చూసుకోవచ్చు. సో ఇక్కడ మొదటి జిల్లా అంటే అతి తక్కువ జీడిడిపి ఉన్న జిల్లా ములుగు జిల్లా అండి. ములుగు జిల్లా సంవత్సరానికి 6,914 కోట్లని మాత్రమే ఇవ్వగలుగుతుందండి. ఓకేనా? 6,914 కోట్లను మాత్రమే. తర్వాత ఇది కుమరం భీం జిల్లా. ఈ కుమరం భీం జిల్లా తర్వాత స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో సిరిసిల్ల ఉంది, ఆ తర్వాత నారాయణపేట ఉంది, ఆ తర్వాత జనగాం జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువ జీడిడిపి కలిగిన జిల్లాల్లో మొదటిది ములుగు, కుమరం భీం, సిరిసిల్ల, నారాయణపేట్ అండ్ జనగాం జిల్లాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక తలసరి ఆదాయం విషయానికి వచ్చేటప్పటికి అంటే రాష్ట్ర ఆదాయంలో అధికంగా వాటాన్ని పొందే జిల్లాలు, తక్కువ పొందే జిల్లాలు చూసినాం. ఇక తలసరి ఆదాయం విషయానికి వచ్చేటప్పటికి సో జిల్లాల వారీగా తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న జిల్లాలు నెంబర్ 1 రంగారెడ్డి. రంగారెడ్డిలో సగటున ఒక రంగారెడ్డి పౌరుడు 9,46,862 రూపాయలు సంపాదిస్తున్నాడు. 2వ స్థానంలో హైదరాబాద్, 3వ స్థానంలో సంగారెడ్డి, 4వ స్థానంలో మేడ్చల్, 5వ స్థానంలో భూపాలపల్లిలు ఉన్నాయి. అధిక తలసరి ఆదాయాన్ని పొందుతున్న జిల్లాలు ఈ వరుసగా. ఇక నెక్స్ట్ అల్ప తలసరి ఆదాయాన్ని కలిగిన జిల్లాలు. అల్ప తలసరి ఆదాయాన్ని పొందిన జిల్లాల్లో మొదటిది వికారాబాద్, 2ది కుమరం భీం, 3 జగిత్యాల్, హన్మకొండ, కామారెడ్డి. సాధారణంగా ఈ ఎగ్జామ్స్లో అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు. అంటే ఎక్కువ నుంచి తక్కువ పొందిన జిల్లాలు, తక్కువ నుంచి ఎక్కువ పొందిన జిల్లాలు అని అడుగుతుండండి. సో కొంచెం ఇక్కడ లాస్ట్ టైం క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫోకస్ పెడదాం. ఇక నెక్స్ట్ది సో రెండవ ఎకనామిక్ సర్వేలో రెండవ కీలక అంశం ఉపాధి. సో ఎంప్లాయ్మెంట్ అనేది లేదా ఉపాధి అనేది ఒక దేశం లేదా ఒక రాష్ట్రం యొక్క అభివృద్ధికి సూచికగా చెప్పవచ్చు. ఎంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఒక ప్రాంతంలో పెరిగితే ఆ ప్రాంతం అధికంగా అభివృద్ధిని నమోదు చేస్తూ ఉంటుంది. సో ఇక ఎకనామిక్ సర్వేకి సంబంధించినంతవరకు ఉపాధి అనే దాంట్లో మనం కొన్ని ప్రత్యేకమైన పదాలు వింటూ వస్తూ ఉంటాం. ఏంటి ఇందులో అంటే రెగ్యులర్గా ఈ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన విషయాల్లో మనకి కొన్ని ఒక 2-3 పదాలకు అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత డేటాలోకి పోదు. లేబర్ ఫోర్స్ అనే పదం వాడతారు ఎక్కువగా. లేబర్ ఫోర్స్ లేదా శ్రమశక్తి అంటే ఏంటి అంటే 15 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగి ఉండి పనిచేయగలిగే సామర్థ్యం ఉండి పనిచేయగలిగే ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ మనం శ్రమశక్తి లేదా లేబర్ ఫోర్స్లో భాగంగా చెప్తాం. అంటే ఏంటి? పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండాలి, పని దొరకాలి.
అటువంటి వాళ్ళని మనం ఏమంటాం, లేబర్ ఫోర్స్గా చూపిస్తాం. ఇండియాలో అయితే అది 15 to 59 ఇయర్స్, కొన్ని దేశాల్లో అది 60-61 ఇయర్స్గా కూడా ఉండొచ్చు. ఇక రెండోది వర్క్ ఫోర్స్. వర్క్ ఫోర్స్ అంటే ఏంటి అంటే, లేబర్ ఫోర్స్ అంటే రెడీ టు వర్క్. ఈ లేబర్ ఫోర్స్లో పని చేసే వాళ్ళు ఉంటారు, పని కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. ఈ లేబర్ ఫోర్స్లో పని మాత్రమే చేస్తున్న వాళ్ళని వర్క్ ఫోర్స్ అంటామండి. సో అంటే లేబర్ ఫోర్స్ అండ్ వర్క్ ఫోర్స్, పని చేయడానికి సిద్ధంగా ఉండి పని చేయగలిగే ఆసక్తి, పని చేయగలిగే సామర్థ్యం ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం లేబర్ ఫోర్స్ అంటాం. ఈ లేబర్ ఫోర్స్లో ఎవరికైతే పని లభిస్తుందో వాళ్ళని వర్క్ ఫోర్స్ అంటామండి. ఈ లేబర్ ఫోర్స్లోంచి వర్క్ ఫోర్స్ని తీసేస్తే మిగిలిన ఖాళీగా ఉన్న వాళ్ళని తెలుస్తుంది, దాన్ని మనం నిరుద్యోగం లేదా అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు అన్ఎంప్లాయ్మెంట్ చెప్పచ్చు. సో ఇవన్నీ మనకి దీనికి సంబంధించినవి. వీటిని ఏం చేస్తుందంటే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని శాంపుల్ సర్వేల ద్వారా ఏం చేస్తుందంటే ఈ ఫోర్స్ రేట్లను ఇస్తూ ఉంటుందండి. సో ఇందులో భాగంగా మనకి LFPR అని ఒక రేట్ ఉంటుందండి. LFPR అంటే మనం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారండి. LFPR అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి అంటే, జనాభాలో శ్రమశక్తి ఎంత ఉందో దాన్ని తెలియజేసేదే LFPR. అంటే ఒక 100 మంది జనాభా ఉంటే అందులో పని చేస్తున్న వాళ్ళు లేదా పనికి రెడీగా ఉన్న వాళ్ళు ఒక 50 మంది ఉంటే దాన్ని ఏమంటాం, LFPR అంటామండి. అంటే అది ఆ రాష్ట్ర జనాభాకు సంబంధించింది. రెండోది వర్క్ ఫోర్స్ రేట్, జనాభాలో పనిచేస్తున్న వారి శాతాన్ని తెలియజేసేది వర్క్ ఫోర్స్ రేట్ అండి. ఓకేనా? సో వర్క్ ఫోర్స్ రేట్ అంటాం. మూడోది అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి అంటే, సో లేబర్ ఫోర్స్లోంచి వర్క్ ఫోర్స్ని తీసేస్తే మిగిలిన వాళ్ళు ఎవరై ఉంటారు, అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ 3 రేట్ల గురించి మన ఎకనామిక్ సర్వే ఏం తెలియజేసింది అనేది చూద్దాం. సో దీనికోసం ఏం చేశారంటే మనకి PLFS అనే ఒక సర్వే వచ్చిందండి. PLFS అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటారండి దీన్ని. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం తెలంగాణకి సంబంధించిన డేటా ఎట్లా ఉందో చూద్దాం. సో వాస్తవంగా ఇండియాకి సంబంధించినంత వరకు మొత్తం ఇండియాకి సంబంధించి భారతదేశ జనాభాలో పని చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 58.4% ఉంటే అది తెలంగాణలో 61.6% ఉందండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం భారతదేశ వ్యాప్తంగా పనిచేయడానికి రెడీగా ఉన్నది ఎంత అంటే 58.4%. దీన్ని LFPR అన్నమాట. ఓకేనా? LFPR ఇండియాలో ఎంత ఉంది, 58.4% ఉంటే తెలంగాణలో ఇది 68.6 ఉంది. అంటే పనిచేయడానికి రెడీగా ఉన్న జనాభా తెలంగాణలో అధికంగా ఉందని మనం చూపిస్తున్నామండి. ఇక రెండోది, ఇది గ్రామీణ పట్టణ ప్రాంతాలకి స్త్రీ పురుషుల మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని ఇండియాకి తెలంగాణ కంపేర్ చేద్దాం. LFPR విషయానికి వచ్చేటప్పటికి గ్రామీణ ప్రాంతంలో LFPR ఎంత ఉంది అంటే 73.1% ఉన్నారండి. అంటే ప్రతి 100 మందిలో 73% తెలంగాణలో పనిచేయడానికి రెడీగా ఉన్నారు. అది ఇండియా వైడ్గా చూస్తే 64.2% ఉంది. పట్టణ ప్రాంతాల విషయానికి వచ్చేటప్పటికి పట్టణ ప్రాంతాల విషయంలో LFPR ఎంత ఉంది, 55.6 ఉంది. అదే ఇండియా వైడ్గా వస్తే 55.1 ఉంది. ఇక మేల్ ఫీమేల్ స్త్రీ పురుషులకు సంబంధించి చూస్తే మేల్ LFPR ఎంత ఉంది అంటే 81.8 ఉంది తెలంగాణలో, ఇండియాలో 83.2 ఉంది. ఇది ఒక్కటి మనతో కంపేర్ చేసినప్పుడు అంటే భారతదేశంలో మేల్ LFR కన్నా తెలంగాణ LFPR తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు అక్కడ పురుషులు ఎక్కువ మంది పనికి రెడీగా ఉన్నారని చెప్తున్నాను. ఇక స్త్రీల విషయంలో వచ్చేటప్పటికి భారతదేశ LFPRతో పోల్చినప్పుడు సో మన దగ్గర ఎంత ఉన్నారు, 50 ఉందండి. 50.4% మన దగ్గర LFPR ఉంది. సో ఇక్కడ ఎంత ఉంది అంటే 39.8. అంటే పని చేయడానికి రెడీగా ఉన్న స్త్రీలు భారతదేశంతో పోల్చినప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారని అర్థం. అంటే ఓవరాల్గా అయితే తెలంగాణకి సంబంధించిన LFPR ఓకేనా
సో జాతీయ సగటుతో పోల్చినప్పుడు మనకి ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. సో ఇట్లాంటి డేటాలు ఏం చేయాలంటే ఓవరాల్గా భారతదేశానికి తెలంగాణకు సంబంధించిన ఓవరాల్ ఎల్ఎఫ్పిఆర్, 2 రూరల్ అండ్ అర్బన్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ మధ్య తేడాతోటి కొంత కంపేర్ చేసుకుంటే, ఇక డేటా మీద అడగకపోవచ్చు, డేటా ఆధారంగా అడగవచ్చు. ఉదాహరణకి భారతదేశానికి సంబంధించిన ఎల్ఎఫ్పిఆర్ పురుషుల విషయంలో 83% ఉంటే తెలంగాణలో 81% ఉంది. అదే ఫిమేల్ విషయానికి వచ్చేటప్పటికి ఇండియాలో 39.8 ఉంటే ఇక్కడ 50%. అంటే ఎక్కడ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో ఒకసారి మనం కంపేర్ చేసుకుంటూ సరిపోదు. నెక్స్ట్, సో రెండోది డబ్ల్యూపీఆర్. సో డబ్ల్యూపీఆర్ అంటే వర్క్ పార్టిసిపేషన్ రేట్. సో ఇందులో తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి వర్క్ పార్టిసిపేషన్ రేటు తెలంగాణ ఇండియాలో ఎట్లా ఉందో చూద్దాం. తెలంగాణలో వర్క్ పార్టిసిపేషన్ రేటు 63.4%. అంటే ఏంటి? లేబర్ ఫోర్స్కి వర్క్ ఫోర్స్కి తేడా ఉంది. లేబర్ ఫోర్స్ అంటే పని చేస్తున్న వాళ్ళు, పని చేయడానికి రెడీగా ఉండి ఖాళీగా ఉన్న వాళ్ళు. కానీ వర్క్ ఫోర్స్ అంటే కేవలం పనిలో ఎంగేజ్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే. సో ఇక్కడ వర్క్ పార్టిసిపేషన్ రేటు విషయానికి వచ్చేటప్పటికే తెలంగాణలో ఉన్న లేబర్ ఫోర్స్లో వర్క్ ఫోర్స్ ఎంత ఉంది? 63% ఉంది. అదే ఇండియాలో 59.5% ఉంది. ఓకేనా? రెండోది గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి మనం కంపేర్ చేస్తూ చూసినప్పుడు తెలంగాణలో వర్క్ ఫోర్స్ ఎంత ఉంది అంటే 71% ఉంది, ఇండియాలో 62% ఉంది. అంటే మనకి డబ్ల్యూపీఆర్ విషయంలో కానీ రూరల్ విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో కానీ మనం ఇండియాతో పోల్చినప్పుడు అప్పర్ హ్యాండ్ ఉన్నామని ఈ డేటా తెలియజేస్తుందండి. ఇక నెక్స్ట్ పట్టణ ప్రాంతానికి వచ్చినప్పుడు మాత్రం ఎందుకో మనం పట్టణ ప్రాంత ఉపాధి విషయంలో లేదా పట్టణ ప్రాంత శ్రామిక శక్తి విషయంలో భారతదేశంతో పోల్చినప్పుడు కొంత వెనుకబడి ఉన్నాం, భారతదేశ సగటుతో పోల్చినప్పుడు. సో ఇక్కడ పట్టణ ప్రాంతంలో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉందంటే మనకి 51.1 ఉంటే ఇండియాలో మాత్రం 52% ఉన్నట్టుగా మనకి ఎకనామిక్ సర్వే తెలియజేస్తుంది. ఇక మేల్ ఫీమేల్ విషయంలో కనుక చూస్తే ఎప్పుడు మనం అంటే మేల్ విషయంలో అది లేబర్ ఫోర్స్ కానీ వర్క్ పార్టిసిపేషన్ రేట్ కానీ ఈ రెండిట్లలో మగవాళ్ళు పనిలో ఎంగేజ్ అయి ఉన్నది ఇండియాతో పోలిస్తే కొంత తక్కువ. సో అందుకనే మన దగ్గర ఎంత ఉంది? 77.7 ఉంటే ఇండియాలో ఎంత ఉందంటే 80.2% ఉందండి. ఇదే ఫిమేల్ విషయానికి వచ్చేటప్పటికి మనం డామినేట్ చేస్తున్నాం. ఫిమేల్ విషయంలో ఇండియాలో 38.5% ఉంటే తెలంగాణలో 48.4% వర్క్ పార్టిసిపేషన్ రేట్ ఉందండి. సో ఓవరాల్గా వర్క్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఉపాధి పొందుతున్న జనాభా అండి. ఓకేనా? జనాభాలో పనిచేస్తున్న వాళ్ళు లేబర్ ఫోర్స్, పనిచేస్తున్న వాళ్ళు పనికి రెడీగా ఉన్న వాళ్ళు లేబర్ ఫోర్స్, రెడీ టు వర్క్. కానీ కేవలం పనిచేస్తున్న వాళ్ళ రేట్ని మాత్రమే మనం డబ్ల్యూపీఆర్తో కంపేర్ చేస్తాం. సో ఇది కొంత బెటర్. అంటే 100 మంది లేబర్ ఫోర్స్ ఉంటే 63 మందికి మనం పని ఇవ్వగలుగుతున్నాం తెలంగాణలో. ఇండియాలో 100 మంది పనికి రెడీగా ఉంటే 59 మందికి రెడీ ఇవ్వగలుగుతున్నాం. అది మేల్ ఫీమేల్ రేషియోలు కూడా ఇట్లనే ఉంటాయి. ఇక మూడవది నిరుద్యోగ రేట్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్. లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్. లేబర్ ఫోర్స్లోంచి వర్క్ ఫోర్స్ తీసేస్తే అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దీని అన్ఎంప్లాయ్మెంట్ రేటు విషయంలో మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగం 4.6% ఉందండి. కానీ ఓవరాల్ ఇండియాతో కంపేర్ చేసినప్పుడు నిరుద్యోగ రేటు అనేది తెలంగాణలో అధికంగా కనిపిస్తుంది. ఇన్ని రకాల కార్యక్రమాలు చేసినా ఇంకా తెలంగాణ నిరుద్యోగ రేటు విషయంలో జాతీయ సగటుతో పోల్చినప్పుడు మన నిరుద్యోగం విషయంలో అధికంగానే కనిపిస్తున్నాం. ఉదాహరణకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తెలంగాణలో 4.6 ఉంది, ఇండియాలో 3.4%గా ఉంది. అదే రూరల్ అండ్ అర్బన్ గ్రామీణ పట్టణ ప్రాంతాలని మనం కంపేర్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 3% ఉంది. అదే ఇండియా వైడ్గా జస్ట్ 3% ఉంది. మనం 0.3 అధికంగా అన్ఎంప్లాయ్స్ ఉన్నామండి. గత 40 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత అన్ఎంప్లాయ్మెంట్ని ప్రస్తుతానికి దేశం కానీ లేదా తెలుగు రాష్ట్రాలు కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్నాయి. ఇక పట్టణ ప్రాంతం విషయానికి వచ్చేటప్పటికి సో పట్టణ ప్రాంతంలో అన్ఎంప్లాయ్మెంట్ రేటు 7.1 మన దగ్గర ఉంది, 8% అక్కడ ఉందండి. అంటే ఓవరాల్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో గ్రామీణ అన్ఎంప్లాయీస్ కానీ నిరుద్యోగ రేటు కానీ పట్టణ ప్రాంత నిరుద్యోగ రేటుతో కంపేర్ చేసినప్పుడు పట్టణ ప్రాంత నిరుద్యోగ రేటు అధికంగా ఉందండి. 2 చోట్ల అట్లనే ఉంది. సో ఓవరాల్గా ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 4.6, 3.4 అయితే అదే అర్బన్ విషయానికి వచ్చినప్పటికి 7.1, 8% కనిపిస్తుందండి.
ఇక మేల్ ఫిమేల్లో కనుక చూస్తే పురుషుల్లో 4.1% తెలంగాణలో కనిపిస్తుంది, 4.9% ఓవరాల్ ఇండియాలో కనిపిస్తుంది. అదే ఫిమేల్ విషయానికి వచ్చినప్పటికి స్త్రీల విషయంలో 5% అన్ఎంప్లాయ్మెంట్ రేటు, 4%. అంటే తెలంగాణలో ఇంకా స్త్రీలకి ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని డేటా చూపిస్తుంది. సో ఓవరాల్గా ఇది అన్ఎంప్లాయ్మెంట్ రేటుకి సంబంధించింది. ఓకే, రైట్. నెక్స్ట్, రంగాల వారీగా ఉపాధి. తెలంగాణకి సంబంధించి వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు, భారతదేశానికి సంబంధించి వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలు, ఇందులో ఎంత రేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసుకుందాం. సో తెలంగాణలో ఉపాధి, వ్యవసాయ రంగం 47.3% ఉపాధిని ఇస్తుందండి యాజ్ పర్ 2022-23 ప్రకారం. ఎంత తెలంగాణలో వ్యవసాయ రంగ వాటా ఎంత, ఉపాధిలో వాటా ఎంత ఉందంటే 47.3, కానీ ఇండియాలో 45.4% ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. పారిశ్రామిక రంగం 19.7% ఇస్తుంది తెలంగాణలో, కానీ ఇండియాలో 25%. మీరు ఎక్కడ కంపేర్ చేసినా ఇండస్ట్రియల్ సెక్టార్కి వచ్చేటప్పటికీ తెలంగాణతో పోల్చినప్పుడు భారతదేశ సగటు, భారతదేశ విలువ ఎక్కువగా ఉంటుందండి. అది ఎక్కడ మీరు అది ఉపాధిలో కావచ్చు, వాటాలో కావచ్చు, ఎక్కడ వృద్ధి రేట్ల విషయంలో కావచ్చు. ఇక నెక్స్ట్ సేవారంగం విషయానికి వచ్చేటప్పటికి రాష్ట్ర ఉపాధిలో సేవారంగ వాటా 33%. అదే దేశ ఉపాధిలో సేవారంగ వాటా 28.9%. అంటే తెలంగాణ సేవారంగం జిఎస్డిపితో పాటు ఉపాధిలో కూడా అధిక భాగాన్ని ఇస్తుందనడానికి ఈ డేటా మనకు తెలియజేస్తుందండి. సో ఉపాధి విషయానికి వచ్చేటప్పటికే తెలంగాణకి ఇండియా కంపేర్ చేసినాం. ఇంకా వ్యవసాయం మీద 47.3, పారిశ్రామిక రంగం మీద ఉపాధి 19.7, సేవా రంగం మీద 33% ఉపాధి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఇది ఉపాధికి సంబంధించి. సో నెక్స్ట్, ఈ కొంత గణాంకాలకు సంబంధించి ఎకనామిక్ సర్వే లాస్ట్లో స్థిర ధరల్లో కూడా ఇచ్చినాడు. వాస్తవంగా జీడిపి కానీ జిఎస్డిపిలు కానీ ప్రస్తుత ధరల్లో ఉంటాయి, ఆధార సంవత్సర ధరల్లో ఉంటాయి. అంటే ఆధార సంవత్సర ధరలనే స్థిర ధరలు అంటారు. ఎందుకంటే ఒక దేశంలో పెరిగిన జాతీయ ఆదాయం కానీ, ఒక రాష్ట్రంలో పెరిగిన రాష్ట్ర ఆదాయం కానీ 2 రకాల కారణాల వల్ల పెరగవచ్చు, 3 రకాల కారణాల వల్ల పెరగవచ్చు. ఒకటి ఉత్పత్తిలో పెరుగుదల వల్ల నమోదు పెరగవచ్చు, 2 ధరల ప్రభావం కలగవచ్చు, లేదంటే ధరల ప్రభావం ప్లస్ ఉత్పత్తిలో మార్పు వల్ల కూడా ఆదాయం పెరగవచ్చు. కానీ నిజమైన పెరుగుదలను మనం లెక్కించాలి అంటే ఆధార సంవత్సర ధరల్లో లెక్కిస్తారండి. దీన్నే నిజ ఆదాయం లేదా వాస్తవాదాయం అని కూడా అంటారు. అందుకనే 2011-12 ధరల ప్రకారం, అంటే ప్రస్తుతానికి జాతీయ ఆదాయాన్ని కానీ, రాష్ట్ర ఆదాయాన్ని కానీ, జిల్లా ఆదాయాన్ని కానీ లెక్కించడం కోసం ఒక బేస్ ఇయర్ని మనం 2011-12 లెక్కిస్తున్నాం. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాష్ట్ర ఆదాయం, రాష్ట్ర తలసరి ఆదాయాల్ని స్థిర ధరల్లో అయితే ఎట్లా ఉంది అనేది ఇప్పుడు ఈ స్లైడ్లో చూద్దామండి. సో 2023-24 ఎకనామిక్ సర్వే ప్రకారం సో స్థిర ధరల్లో అంటే ఆధార సంవత్సరం 2011-12 తీసుకుంటే 2011-12 ప్రకారం 2023-24లో తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి అంటే రాష్ట్ర ఆదాయం ఎంత అంటే 7,67,976 కోట్లు ఉందండి. 7,67,976 కోట్లు ఉంది. ఇదే మనం ప్రస్తుత ధరల్లో చూసినప్పుడు కనుక ప్రస్తుత ధరలు లెక్కేస్తే ఇది ఎంత కనిపిస్తుంది అంటే 14,63,960 కోట్లు కనిపించింది. మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు విషయాల్లో ఇది చూసుకోండి ఒకసారి కంపారిజన్. ప్రస్తుత ధరల ప్రకారం 14.63 లక్షల తెలంగాణ రాష్ట్ర ఆదాయం. అవే స్థిర ధరల్లో కనుక చూస్తే 7.67 లక్షల కోట్లు అని చెప్పొచ్చండి. సో 7.67 లక్షల కోట్లు కనిపిస్తుంది. ఇక స్థిర ధరల ప్రకారం రంగాల వారీ వాటాలు, స్థిర ధరల ప్రకారం రంగాల వారీ వృద్ధి రేట్లు కనుక మనం కంపేర్ చేస్తే 2023-24కి ప్రాథమిక రంగ వాటా 16.8, ద్వితీయ రంగ వాటా 20.3, తృతీయ రంగ వాటా 62.9%. సేమ్ స్థిర ధరల ప్రకారం వృద్ధి రేటు కనుక చూస్తే ప్రాథమిక రంగం లేదా వ్యవసాయ రంగ వృద్ధి రేటు 0.2% మాత్రమే ఉంది. సో అదే ద్వితీయ రంగం విషయానికి వచ్చేటప్పటికే 10.1% ఉంది, తృతీయ రంగం 7.7 ఉంది. సో ఓవరాల్గా స్థిర ధరల ప్రకారం తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత అంటే 7.4% మాత్రమే. ఇందాక మనం చూసినప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం కనుక తెలంగాణ రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు లేదా జిఎస్డిపి వృద్ధి రేటు 11.9% ఉంది. స్థిర ధరల విషయంలో 7.4% ఉంది. 2 డేటాలు కంపేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండోది తలసరి ఆదాయం విషయానికి వచ్చేటప్పటికే
తలసరి ఆదాయంలో అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయం అనేది మన స్థిర ధరల్లో కంపేర్ చేస్తే 2022-23 సంవత్సరానికి మనం ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణలో తలసరి ఆదాయం 3,47,299 రూపాయలు చూసినామండి. ఏది ఇందాక చూసిన డేటా ప్రకారం ఇది ఏ రేటు అంటే ప్రస్తుత ధరల్లో. కానీ మనం దీన్నే ఆధార సంవత్సర ధరల్లో కనుక చూస్తే తెలంగాణ రాష్ట్ర ఆదాయం 1,77,982 రూపాయలండి. స్థిర ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 1,77,982 రూపాయలు. అదే ప్రస్తుత ధరల ప్రకారం కనుక చూస్తే డబల్ కనిపిస్తుంది 3.47 లక్షలు. ఈ స్థిర ధరల్లోనే మనం ఈ 2-3 సంవత్సరాలు వరుసగా కనుక చూస్తే 2021-22లో 1,56,000 రూపాయల 1,56,408 రూపాయలు, 2022-23లో 1,66,607 రూపాయలు. ప్రస్తుతానికి 2023-24లో తెలంగాణ తలసరి ఆదాయం ఏ ధరల్లో స్థిర ధరల ప్రకారం 1,77,000 రూపాయలు ఉందండి. సో ఇది కంపేర్ చేసుకోవాల్సిన విషయం. రెండుటి అంటే ప్రస్తుత ధరలకి స్థిర ధరలకి తేడా ప్రకారం మన 2011-12 లెక్కల ప్రకారం ఇదొకటి. తెలంగాణకు సంబంధించినంత ఎకనామిక్ సర్వేలో నెక్స్ట్ పార్ట్ తెలంగాణ వ్యవసాయ రంగం. తెలంగాణ వ్యవసాయ రంగం గురించి మనం మాట్లాడితే మొత్తం మీద 2023-24కి సంబంధించి జిఎస్డిపిలో తెలంగాణ వ్యవసాయ ఆదాయం ఎంత ఉందంటే 2,11,422 కోట్లు ఉంది. ఓకేనా? సో ఇది 2023-24కి 2,11,422 కోట్లు ఉంది. గత సంవత్సరం 2022-23లో ఇది 2,03,247 కోట్లు ఉంది. అంటే తెలంగాణ వ్యవసాయ రంగ ఆదాయం వాటా అంటే తెలంగాణ వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పు జిఎస్డిపిలో ఎంత శాతం కనిపిస్తుంది అంటే 4% వృద్ధి కనిపిస్తుంది మనకి ఇక్కడ. అయితే ఇక్కడ ఓవరాల్గా చూస్తే వ్యవసాయ రంగం విషయానికి వచ్చేటప్పుడు ప్రాథమిక రంగం విషయానికి వచ్చేసరికి 4% పెరిగింది గతంతో పోలిస్తే ఆదాయం. కానీ వ్యవసాయ రంగంలో ఉన్న పంటలు అత్యధిక భాగాన్ని ఇస్తాయి. ఋతుపవనాల వైఫల్యం లాంటి సంఘటనలతోటి తెలంగాణకు సంబంధించిన పంటల వాటా మాత్రం జిఎస్డిపిలో 0.8% తగ్గింది. అంటే ఓవరాల్గా తెలంగాణ వ్యవసాయ రంగ ఆదాయం పెరిగినప్పటికీ ఈ ఆదాయంలో పంటల వాటా మాత్రం 0.8% తగ్గిందని చూడొచ్చు. ఇదొక అంశం. ఇక రెండోది తెలంగాణకి సంబంధించిన భూ పంపిణీకి సంబంధించి లేదంటే భూ కమతాల గురించి. ఒక రైతు సాగు చేసే భూ విస్తీర్ణాన్ని భూ కమతము లేదా ల్యాండ్ హోల్డింగ్ అంటారు. సో తెలంగాణ ల్యాండ్ హోల్డింగ్స్ని ఒకసారి మనం పరిశీలిస్తే మొత్తం మీద 1 హెక్టార్ లోపు ఉన్నదాన్ని ఉపాంత కమతమని, 1 హెక్టార్ కన్నా ఎక్కువగా 2 హెక్టార్లు ఉన్నది చిన్నదని, 2 నుంచి 5 హెక్టార్ల వరకు మీడియం లేదా సెమీ మీడియం రెండింటిని చూస్తాం. సో 5 హెక్టార్ల కన్నా పెద్దగా ఉన్న వాటిని పెద్ద కమతాలు అంటాం. ఓవరాల్గా తెలంగాణకి సంబంధించి ఎకనామిక్ సర్వేలో కమతాల సంఖ్య కానీ కమతాల విస్తీర్ణం కానీ కమతాల శాతం కానీ ఎట్లా ఉందనేది మనం చూడాల్సి ఉంటుంది. వాస్తవంగా చూస్తే తెలంగాణ మొత్తం వ్యవసాయంలో ఎక్కువగా ఉన్న కమతాలు మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్స్ లేదా ఉపాంత కమతాలు. ఉపాంత కమతాలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం కమతాలు మనకి 70.06 లక్షల కమతాలు ఉన్నాయండి. తెలంగాణ టోటల్ ల్యాండ్ హోల్డింగ్ 70.06 lakhs. 70 లక్షల కమతాలు ఉంటే ఈ 70 లక్షల కమతాల్లో ఉపాంత కమతాలే 48.47 లక్షలు ఉన్నాయండి. అంటే మొత్తం తెలంగాణ ల్యాండ్ హోల్డింగ్స్ లేదా మొత్తం కమతాల్లో 68% 68% ఉపాంత కమతాలు ఉన్నాయి. వీటి సాగు విస్తీర్ణం 32.8%. అంటే మొత్తం సాగు విస్తీర్ణంలో ఉపాంత కమతాలు 32.8% ఉన్నాయి. మొత్తం కమతాల సంఖ్యలో 68% ఉపాంత కమతాలు ఉన్నాయి. అంటే తెలంగాణలో 1 హెక్టార్ కన్నా తక్కువగా ఉన్న రైతుల సంఖ్య ఎక్కువగా ఉందనేది ఇది ఇండికేట్ చేస్తుంది. సో ఇంకొకటి ఏంటి అంటే తెలంగాణలో గతంలో సగటు భూ కమత పరిమాణం అంటే మొత్తం భూమిని వ్యవసాయ భూమిని రైతుల సంఖ్యచే భాగిస్తే వచ్చేది యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్. ఇది గతంలో 1 హెక్టార్ ఉండేది. 2015-16లో 1 హెక్టార్ ఉండేది. ప్రస్తుతానికి 0.89కి తగ్గిపోయిందండి హెక్టార్స్కి. తెలంగాణ సగటు కమత పరిమాణం యాజ్ పర్ ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం 0.89 హెక్టార్స్గా ఉందని చెప్పొచ్చు.
సో అంటే ఎక్కువగా ఏ కమతాలు కనిపిస్తున్నాయి మనకి? ఉపాంత కమతాలు కనిపిస్తున్నాయి. రెండోది చిన్న కమతాల విషయానికి వచ్చేటప్పటికే తెలంగాణలో చిన్న కమతాలు 16 లక్షలు ఉన్నాయి. మొత్తం విస్తీర్ణంలో మొత్తం కమతాల సంఖ్యలో 22% చిన్న కమతాలు ఉన్నాయి. అంటే ఓవరాల్గా ఉపాంత చిన్న కమతాలే కనుక మనం చూస్తే, అంటే 2 హెక్టార్ల లోపు కనుక చూస్తే ఇది ఒక 68, ఇది ఒక 20, అంటే 90, చాలా ఎక్కువ శాతం 90% తెలంగాణలో కమతాలు ఉపాంత మరియు చిన్న కమతాలు అని చెప్పొచ్చు. అంటే 90% మంది రైతులు చిన్న ఉపాంత రైతులుగా చెప్పొచ్చు. మొత్తం సాగు విస్తీర్ణంలో 35.4% చిన్న కమతాలు చూడొచ్చు. అంటే చిన్న కమతాల సంఖ్య 16 లక్షలు, మొత్తం వ్యవసాయ కమతాల్లో చిన్న కమతాల శాతం 22.1%, మొత్తం సాగు విస్తీర్ణంలో చిన్న కమతాల వాటా 35.4%. ఇక మీడియం విషయానికి వచ్చేటప్పుడు ఇది సెమీ మీడియం, మీడియంగా మనం కనుక తీసుకుంటే సెమీ మీడియం 5 లక్షల కమతాలు ఉన్నాయి. మొత్తం విస్తీర్ణంలో 7.1% ఉంది. మొత్తం కమతాల సంఖ్యలో 7.1% ఉంది. మొత్తం సాగు విస్తీర్ణంలో 20.5% ఉంది. ఇక మీడియం విషయానికి వచ్చేటప్పటికే 0.99 లక్షలు, అంటే సుమారుగా 1 కోటికి దగ్గరలో ఉన్నాయండి. 0.99 లక్షలు, అంటే 1 లక్షకు దగ్గరలో కమతాలు ఉన్నాయి. ఇది మొత్తం కమతాల్లో 1.4%, సాగు విస్తీర్ణం మాత్రం 8.7% ఉందండి. అంటే కమతాల పర్సంటేజ్ తక్కువ ఉంది కానీ వీటి సాగు విస్తీర్ణం ఎక్కువే ఉంది. ఇక పెద్ద కమతాల విషయానికి వచ్చేటప్పటికే ఇవి 0.9 lakhs ఉన్నాయి. అంటే 1 లక్ష లోపే చూస్తున్నాం ఇవి కూడా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం సాగు విస్తీర్ణంలో పెద్ద కమతాలు 0.1%, సాగు విస్తీర్ణంలో మాత్రం 2.6% ఉందని చెప్పుకోవచ్చండి. అంటే ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ కమతాల తీరుతెన్నులు కనుక చూస్తే ఉపాంత కమతాలు అధికంగా ఉన్నాయి. ఉపాంత కమతాల విస్తీర్ణం కూడా ఎక్కువగా ఉంది. ఉపాంత కమతాలతో కమతాల సంఖ్య విషయంలో ఉపాంత కమతాలు ఉన్నాయి. కానీ కమత సాగు విస్తీర్ణంలో మాత్రం నెంబర్ 1 స్థానంలో ఎవరున్నారు అంటే చిన్న కమతాలు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చండి. సో ఈ చిన్న కమతాలు అధికంగా కనిపిస్తాయి. పెద్ద కమతాల విషయంలో తక్కువ సంఖ్యలో ఉన్నాయి కానీ ఇప్పటికీ 2.6% పెద్ద కమతాల సాగు విస్తీర్ణం ఉందని ఈ వ్యవసాయ కమతాల విషయంలో ఇది తెలియజేస్తుంది. ఓకే, ఇక సగటు భూకమత పరిమాణం. సగటు కమత పరిమాణం అధికంగా ఏ జిల్లాలో ఉంది అంటే సగటు భూకమత పరిమాణం అధికంగా ఉన్న జిల్లా నెంబర్ 1 ఆదిలాబాద్. యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అనేది పెద్దగా ఉంది నెంబర్ 1 ఆదిలాబాద్. ఆదిలాబాద్లో సగటు భూకమత పరిమాణం 1.53 హెక్టార్స్. రెండోది కుమరంభీం, మూడోది భద్రాద్రి, నాలుగోది జోగులాంబ, 5 నారాయణపేట. తెలంగాణలో సగటు కమత పరిమాణ విస్తీర్ణం వరుసగా ఉన్న 5 జిల్లాలు ఆదిలాబాద్, కుమరంభీం, భద్రాద్రి, జోగులాంబ, నారాయణపేట. ఇక తెలంగాణలో సగటు కమత పరిమాణం తక్కువగా ఉన్న జిల్లాలు నెంబర్ 1 మెదక్. మెదక్లో 0.6 హెక్టార్స్ ఉందండి. 0.6 హెక్టార్స్ మెదక్లో సగటు కమత పరిమాణం ఉంది. రెండోది కామారెడ్డి, 3 వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో సగటు కమత విస్తీర్ణం తక్కువగా ఉందని చూడవచ్చు. సో సగటు కమతం ఎక్కువగా ఉన్న 5 జిల్లాలు, తక్కువగా ఉన్న 5 జిల్లాలు చూసుకోండి. ఇవి కాకుండా తెలంగాణకి సంబంధించి ఎకనామిక్ సర్వేలు ఇంకో కొన్ని పాయింట్స్ మనం ఏమైనా కనుక చూడగలిగితే ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన కొంత డేటాలు ఏమైనా ఉంటే కనుక చూద్దాం. అభయహస్తం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాగానే అన్ని రకాల సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోమని ప్రజలకు చెప్పింది. దానిలో భాగంగా అభయహస్తం కింద 1.28 కోట్ల దరఖాస్తులు ప్రభుత్వానికి అందినాయి. సో అభయహస్తం కింద ప్రభుత్వానికి అందిన దరఖాస్తులు 1.28 కోట్లు. సో ఇటీవల కాలంలో రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించారు. సో ఉచిత బస్సు ప్రయాణం వరకు 2024 జూలై వరకు కనుక మనం దీన్ని కంపేర్ చేస్తే ఎకనామిక్ సర్వే ప్రకారం 62.13 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకున్నారండి. అంటే ఇంత ఎక్కువ మంది వాడుకున్నారు. ఓకే, నెక్స్ట్ అంటే 62 కోట్లు అంటే ఎక్కువ అనుకోకండి. ఒకలే ఇన్ని రోజులు ఎక్కి దిగొచ్చు కదా, ప్రతిసారి ఎక్కింది ఒక నెంబర్గా పరిగణిస్తారు. 62 కోట్ల మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. ఇక సబ్సిడీ సిలిండర్ల విషయంలో 500కే గ్యాస్ ఇస్తున్నారు కాబట్టి ఆ పైన ఎంత రేటును అది ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి సో ఇప్పటివరకు అందించిన సబ్సిడీ సిలిండర్లు ఎంత ఉన్నాయంటే 54.75 లక్షలు ఉన్నాయండి. ఎకనామిక్ సర్వే ప్రకారం ఇప్పటివరకు అందించిన సబ్సిడీ సిలిండర్లు 54.75 లక్షలు ఉన్నాయి. ఓకేనా, ఇది కాకుండా ఇంకొక ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం పెట్టింది ఉచిత విద్యుత్ లేదా 200 యూనిట్ల లోపు వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు. 0 కరెంటు బిల్ అంటున్నాం దీనిలో భాగంగా గృహజ్యోతి కింద ఇప్పటి వరకు 1.37
1.37 కోట్ల జీరో బిల్లుల్ని విద్యుత్ సంస్థ అందరికి ఇచ్చిందండి. సో వాటినన్నింటిని ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. 1.37 కోట్ల విద్యుత్ బిల్లుల్ని గృహజ్యోతికి అందించారు. ఇది కాకుండా ఎస్సీల అభివృద్ధి కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలియజేస్తూ 2023-24 ఎస్సీల అభివృద్ధికి 14,648 కోట్లు కేటాయించారు. 14,648 కోట్లు ఎస్సీల అభివృద్ధికి, ఎస్టీల అభివృద్ధికి 10,398 కోట్లు కేటాయించారు. సో ఇవి ప్రత్యేకమైన సంక్షేమ పథకాలకు సంబంధించి. సో ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న విషయాల్లో ఆర్థిక సర్వే ప్రకారం ముఖ్యమైన విషయాలు మనం చూడగలిగితే వ్యవసాయం, దానికన్నా ముందు చూస్తే స్థూల ఆర్థిక అంశాలు మనం వరుసగా చూసుకుంటూ వచ్చినాం. జిఎస్డిపి ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఇవన్నీ దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. అంటే వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఎకానమీలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎగ్జామ్లో వచ్చే విషయాల్లో ఇవి చాలా కీలకమైన అంశాలు. సో వీటితో పాటు మేము తర్వాత క్లాస్లో తెలంగాణ బడ్జెట్ని సంపూర్ణంగా, నెక్స్ట్ భారతదేశానికి సంబంధించిన సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్లు కూడా తర్వాత క్లాస్లో ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్.